పూర్ణిమ తల్లిదండ్రులకు నిరాశ ఎదురవుతోంది. కూతురు ఆచూకీ లభించిందన్న ఆశతో ముంబై వెళ్లిన పేరెంట్స్ కు షాక్ తగిలింది. పోలీసులు పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లనని మొండికేస్తోంది. సినిమాలు సీరియల్స్ లో నటించడం అంటే ఇష్టమని, అందుకోసమే ఇక్కడికొచ్చానంటూ మారం చేస్తోంది. సినిమాలు సీరియల్స్ లో నటించేందుకే ముంబైకొచ్చానని పోలీసుల విచారణలో తెలిపింది. సినిమా పరిశ్రమపై ఉన్న శ్రద్ధతోనే జూన్ 8న ముంబైలోని దాదర్కొచ్చానని చెబుతోంది. అయితే పూర్ణిమ చెబుతున్న మాటలతో తల్లిదండ్రులు కూడా ఒకంత అసహనానికి గురవుతున్నారు. అయితే రాత్రి ముంబైకి చేరుకున్న పూర్ణిమ సాయి తల్లిదండ్రులకు కూడా ముంబై జోన్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో కూడా పూర్ణిమ సాయి ఎందుకు పారిపోయొచ్చింది అన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. ఎందుకు వెళ్లనంటోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ముంబై జోన్ 4 డీసీపీ అంబిక. మరికొన్ని గంటల్లో పూర్ణిమ సాయి హైదరాబాద్కు చేరుకుంటుందన్న సమయంలో ఇది కొత్త ట్విస్ట్. హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పూర్ణిమ సాయి అడ్డు తగులుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ప్రత్యేక టీం అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. పూర్ణిమ తల్లిదండ్రులు కూడా ముంబైలోని దాదర్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ముంబై పోలీసులు పూర్ణిమ తల్లిదండ్రుల నుంచి తగిన సాక్ష్యాధారాలు చూపించారు. అయితే పూర్ణిమ సాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీ దొరికింది. ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఆమె క్షేమంగా ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు కనుగొన్నారు. గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ కోసం వేరువేరు బృందాలుగా విడిపోయి పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. చివరకు నిన్న ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. బిడ్డ జాడ తెలియడంతో కన్నవాళ్లు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమ సాయి మిస్సింగ్ పై వరుస కథనాలు ప్రసారం చేసిన టీవీ9కు కృతజ్ఞతలు తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జూన్ 7న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి పూర్ణిమ సాయి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న బాలల హోంలో క్షేమంగా ఉంది. ఆమె క్షేమ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకున్నారు. దాదర్లోని పోలీసులను సంప్రదిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. జూన్ 7వ తేదీన ఇంట్లోంచి స్కూల్కి వెళ్లిన పూర్ణిమ ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. అయితే ఆ రోజు స్కూల్కి రాలేదని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నిన్న ఆమె ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జూన్ 7 నుంచి కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆ రోజే రైలెక్కి ముంబైకి వెళ్లిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని ఓ లాడ్జ్ ముందు పూర్ణిమ తచ్చాడుతుండగా ముంబై పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. తన పేరు అనిక శ్రీ అని, తల్లిదండ్రులు చనిపోయారని పోలీసులతో చెప్పింది. హైదరాబాద్లోని ఓ ఆశ్రమం నుంచి వచ్చానని చెప్పింది. దీంతో ముంబై పోలీసులు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల హోంకి తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ ముంబై నుండి లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, నిన్న రాత్రి పూర్ణిమ సాయి దొరికిందన్న నిమిషం నుంచి కూడా టీవీ9 బృందం తల్లిదండ్రులతో పాటుగా ముంబైకి వచ్చింది. ఈరోజు ఉదయం పూట ఆమె ఎక్కడుందో ఆ ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పటికే తల్లిదండ్రులు ముంబైకి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్ణిమ సాయి తన తల్లిదండ్రులు నేను కలవదలుచుకోలేని విషయం చెప్పడంతో ఇక్కడికి తీసుకురాలేదు పోలీసులు. అక్కడ బోయివాడ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం తల్లిదండ్రులు ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ఎక్కడైతే ఈ నిరక్షణ గృహని, బాలగృహని, ఈ యొక్క జువైనల్ హోమ్ ఉందో ఈ హోమ్లో ప్రస్తుతం పూర్ణిమ సాయి ఉంది. దీంట్లో చాలా వరకు కూడా కొంత బాల నేరస్తులని ఉంచుతారు. దాంతోపాటుగా
కొంతమంది అంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్ ఎన్జిఓనే దీన్ని రన్ చేస్తుంది కాబట్టి ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చేస్తారు. ఇటువంటి చోట ఎవరి లోపలికి అనుమతి ఉండదు. అయితే అసలు మిస్ అయిన రోజు నుంచి కూడా పూర్ణిమ సాయి ఏ రకంగా బయటికి వెళ్ళింది అనేది తెలవాల్సి ఉంది. పూర్ణిమ సాయికి సంబంధించినటువంటి విషయంలో పూర్ణిమ సాయి జూన్ 7వ తేదీన ఇంట్లో నుంచి నిజాంపేట్లో మిస్ అయితే ఆ రోజు అక్కడి నుంచి డైరెక్ట్గా హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ద్వారా ముంబై వచ్చిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఫస్ట్ ముంబైకి రాలేదు, షిరిడీకి వెళ్ళింది. షిరిడీలోని శ్రీ సాయిబాబా ట్రస్ట్ ఏతుందో దాంట్లో దాదాపు 15 రోజుల వరకు ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ముంబైకి వచ్చింది. ముంబైలో కూడా ఒక ఆశ్రమంలో వారం రోజుల పాటు ఉందనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అయితే ఈమె అసలు ఇంట్లో నుంచి వెళ్ళడానికి గల కారణాలు రకరకాలుగా పోలీసులు భావించారు. అయితే ఇప్పటివరకు కొంత సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. దాంట్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. హిందీ సీరియల్స్ ఎక్కువగా ఈ యొక్క పూర్ణిమ సాయి చూసేది. దాంట్లో ఇన్స్పైర్ అయ్యి సీరియల్లో నటించాలనే బలమైన కోరిక పూర్ణిమ సాయిలో ఉంది. ఆ నేపథ్యంలోనే ముంబైకి వచ్చి సీరియల్ ఆర్టిస్టులు కలవాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చాను, ఇంట్లో వాళ్ళు చెప్తే పంపివ్వరన్న ఉద్దేశం కనిపించింది. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క ఏవైతే బాలీవుడ్ సీరియల్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఒక హీరోతో ఆమె చాట్ చేసినట్టుగా కూడా తాను పోలీసుల విచారణలో ఒప్పుకుంది. అయితే ఇదంతా కూడా లోకల్ పోలీసులకు తెలియదా అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా ఇన్స్టాగ్రామ్ వాడిన సందర్భం కావచ్చు, ఆమె ఎక్కువ సీరియల్స్ చూస్తుందనే విషయాన్ని తల్లిదండ్రులు ఎక్కువగా చెప్పలేదు. కేవలం ఆమెకు వేరే రీజన్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తప్ప ఆమెకు సినిమాలపైన సీరియళ్లపైన మోజుందనే విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు దాదాపు అంటే జూలై 8న ఇక్కడ పోలీసులకు కొంత సమాచారం రావడం, 12 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి తాను అనాథను, తన పేరు అంకిత్ శ్రీ, తాను తల్లిదండ్రులు లేరు, తన తల్లిదండ్రులు చనిపోయారు, నేను హైదరాబాద్లో శ్రీ రామ ఆశ్రయం నుంచి వచ్చాను అనే విషయాన్ని చెప్పి అక్కడ జాయిన్ చేసుకోవాలంటూ ఇక్కడికి రావడం, ఇక్కడ నిర్వాహకులు నిరాకరించడంతో ఇమీడియట్గా లోకల్గా ఉన్న పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు వచ్చి ఆమెను ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కున్న తర్వాత ఆమెను ఇక్కడనే జాయిన్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు అమ్మాయితో పరిచయం ఏర్పడి మాటలు కలిసిన తర్వాత తాను హైదరాబాద్ అంటూ చెప్పడం, ఇమీడియట్గా ఆ అమ్మాయి వార్డెన్కు చెప్పడంతో వార్డెన్కు కొంత అనుమానం వచ్చింది. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరని చెప్పారు కానీ ఈ అమ్మాయి హైదరాబాద్ అన్నట్టుగా ఒప్పుకుంది. ఆ తర్వాత ఏదో అనుమానం వస్తుందన్న సమాచారం, దాంతోపాటుగా సైబరాబాద్ పోలీసులు ఈమె ఫోటోని 5 రాష్ట్రాల పోలీసులకు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా కొంత సమాచారం ఉంది కాబట్టి ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్న పోలీసులను అప్రోచ్ కావడంతో రెండు ఫోటోస్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత పూర్ణిమ సాయి సేఫ్ ఉందన్న విషయం బయటపడింది. ఇదంతా ఒకవైపు అయితే తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టుంది అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఈ యొక్క కేసు అంటే కొంత హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జువైనల్ హోమ్ విజ్ఞప్తి మేరకు ముంబై పోలీసులు కూడా ఈ కేసును కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. ముంబై 4th జోన్ డీసీపీ అంబిక స్వయంగా ఆమె వచ్చి లోపల జువైనల్ హోమ్లో పూర్ణిమ సాయితో మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆమె కన్విన్స్ కావట్లేదు. అయితే తల్లిదండ్రులు కూడా ఏదైనా తల్లిదండ్రులను కూడా కొంత విచారిస్తే బయటపడుతున్న సమాచారంతో అక్కడ పూర్ణిమ సాయి తల్లిదండ్రులను కూడా బోయవాడ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులతో వెళ్ళాలి అనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. అయితే పంపివ్వాలా వద్దా అనేది జువైనల్ కోర్టు డెసిషన్. ఎందుకంటే ఇదంతా కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి జువైనల్ హోమ్ కాబట్టి దీంట్లో పర్మిషన్ ఉంటేనే బయటికి పంపిస్తారు కాబట్టి పేరెంట్స్కి ఇచ్చి పంపిస్తారా, లేదంటే ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఎత్తుకుతున్నారు, హైదరాబాద్లో కోర్టుకి సబ్మిట్ చేయడం కానీ హైదరాబాద్లో ఉన్న జువైనల్ హోమ్కి తరలించడం కానీ ఇలాంటివి కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఉదయం నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. పూర్ణిమ సాయి పేరెంట్స్తో ఎందుకు వెళ్ళనంటుంది అనేది ప్రస్తుతం బయటపడాల్సి ఉంది. నిజంగానే సినిమాలపైన ఆసక్తి ఉంటే, ఆమె సీరియల్స్ పైన ఆసక్తి ఉంటే పేరెంట్స్ ఎందుకు చెప్పలేదు, ఆ విషయంలోనే పేరెంట్స్కి ఆమెకి గ్యాప్ వచ్చిందా, నిజంగానే ఆ విషయంలోనే ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ ఏర్పడింది అనేది మాత్రం తేలాల్సి ఉంది. కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకు అప్పచెప్పాలన్నది పోలీసుల ఉద్దేశం. ఎందుకంటే మైనర్ అమ్మాయి, ఆమెకు చాలా విషయాలు తెలీదు, ఆమె కొంత ఆమె ఉద్రేకానికి లోనై సీరియళ్ల పట్ల ఆసక్తి ఉండి ముంబై వచ్చినట్టుగా తెలుస్తుంది అనేది పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఫైనల్గా మాత్రం పూర్తిగా ఆమెను కౌన్సిలింగ్ చేసిన తర్వాతే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఒకవైపు బోయవాడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులకు, కౌన్సిలింగ్ ఇక్కడ పూర్ణిమ సాయికి కొనసాగుతోంది. ఎస్ విజయ్, పూర్ణిమ తల్లిదండ్రులకు నిరాశ ఎదురవుతోంది. కూతురు ఆచూకీ లభించిందన్న ఆశతో ముంబై వెళ్లిన పేరెంట్స్కు షాక్ తగిలింది. పోలీసులు పూర్ణిమ సాయిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లనని మొండికేస్తోంది పూర్ణిమ సాయి. సినిమాలు సీరియల్స్లో నటించడం అంటే ఇష్టమని, అందుకోసమే ఇక్కడికి వచ్చానంటూ మారం చేస్తోంది. సినిమాలు సీరియల్స్లో నటించేందుకే ముంబైకి వచ్చానని పోలీసుల విచారణలో తెలిపింది.
సినిమా పరిశ్రమపై ఉన్న శ్రద్ధతోనే జూన్ 8న ముంబైలోని దాదర్కొచ్చానని చెబుతోంది. అయితే పూర్ణిమ చెబుతున్న మాటలతో తల్లిదండ్రులు కూడా ఒకంత అసహనానికి గురవుతున్నారు.